హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటూ ఎప్పటికప్పుడు వారికి సరికొత్త పథకాలను అయితే అమలు చేస్తూ ఉందన్నమాట. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి ప్రభుత్వం ఇక్కడ రెండు పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చబోతుంది. ఇప్పటికే అమలవుతున్నటువంటి పథకాలు కాదు, ఇంకా మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి సరికొత్త పథకాలను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది అనమాట. ఇందులో భాగంగానే ఒక పథకం ద్వారా మనకు ప్రతి నెల కూడా 2016 రూపాయలను అయితే పంపిణీ చేయబోతోంది. మరొక పథకం ద్వారా ప్రతి నెల కూడా 2500 రూపాయలను అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి, అంటే నేరుగా మరి ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని, ఈ అప్డేట్స్ అన్నింటినీ కూడా చేసుకుంటే మీరు ఖచ్చితంగా లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా కొన్ని అప్డేట్స్ని చేసుకుని మీరు ఈ పథకాలకు కనుక అప్లై చేసుకుంటే రెండు పథకాలకు కూడా ప్రస్తుతానికి ఆల్రెడీ ఒక పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మీరు ఈ పథకానికి ఖచ్చితంగా దరఖాస్తు చేసుకుంటే మీకు నెలకు 2000 వస్తాయి. ప్రతి నెల కూడా ఏం కంగారు పడాల్సినటువంటి పని లేదనమాట. ఖచ్చితంగా ప్రభుత్వం మీ అర్హతను బట్టి ఇక్కడ ప్రభుత్వం మీకు డబ్బులను అయితే అందించడం జరుగుతుందన్నమాట. ఇక రెండవదిగా చూసుకుంటే మీకు ప్రతి నెల కూడా 4000 రూపాయలను ప్రభుత్వం అయితే అందిస్తుంది మరొక పథకం ద్వారా, అంటే 2500 రూపాయల చొప్పున వస్తాయి. ఇట్లా ఈ పథకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మేలు చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా కొన్ని అప్డేట్స్ను చేసుకుని తప్పనిసరిగా మీరు కనుక అలర్ట్గా ఉంటే మీరు రెండు పథకాల ద్వారా కూడా పూర్తి స్థాయిలో లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా కొన్ని అప్డేట్స్ని తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది. మరి ఏ అప్డేట్స్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎక్కడ ఈ అప్డేట్స్ చేసుకుంటే మనకి పథకాల ద్వారా పైసలు వస్తాయి, మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. వీడియోని ఎక్కడ కూడా ఆపొద్దండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మాత్రమే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు, మరింత లబ్ధి కూడా పొందొచ్చు అనమాట. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు. కాబట్టి వీడియోను ముందుగా చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటారు. లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి. ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు, మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు షేర్ చేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లైక్ చేసి షేర్ చేసేయండి. అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించినటువంటి వీడియోని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. ఇప్పుడే నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. గంటను నొక్కితే మళ్ళీ నోటిఫికేషన్ గంట వస్తుంది ఆలని, ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి మహిళలకు సంబంధించి ఏ పథకం వచ్చినా కానీ మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటను నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను కూడా ఆల్లో పెట్టుకోండి. ఎవరు ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి రెండు పథకాలను అయితే అమలు చేయబోతోంది. ఈ రెండు పథకాల ద్వారా కూడా మీరు పూర్తి స్థాయిలో లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని మనకు స్పష్టం చేసింది. ఇప్పటికే ఒక పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మీకు అందరికీ కూడా తెలిసి ఇప్పటికే చాలా మంది మహిళలు ఈ పథకానికి అప్లై చేసుకోవడం జరిగింది. ఆ పథకం మరేదో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా గత 3 నుంచి 4 సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూసి ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అవకాశం ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒంటరి మహిళలు మరియు వితంతు మహిళలు, అలాగే పెళ్లి కానటువంటి ఒంటరి మహిళలందరూ కూడా ఈ యొక్క కొత్త పింఛన్ల కోసం అప్లై చేసుకుంటూ ఉన్నారు. దివ్యాంగ మహిళలు కానీ అందరూ కూడా. మరి మీరు కూడా ఎవరైనా సరే ఇంకా మహిళలు ఈ కొత్త పింఛన్లకు ఇంకా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవడానికి మీకు ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా
ఈ కొత్త పింఛన్లకు మీరు దరఖాస్తు అనేది చేసుకోండి, మిస్ అవ్వద్దండి. దరఖాస్తు చేసుకుంటేనే మీరు లబ్ధి పొందుతారు, లేకపోతే లబ్ధి అనేది పొందలేరు అనమాట. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఒంటరి మహిళలందరూ కూడా ఏం చేస్తారంటే, మీరు ఖచ్చితంగా మీ రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు, అలాగే మీ భర్తతో దూరంగా ఉంటున్నట్టు మీ విడాకుల పత్రం కానీ మరే ఇతర పత్రం కానీ చూపించి తహసీల్దార్ గారి దగ్గర మీరు ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఆ సర్టిఫికేట్ ఖచ్చితంగా అవసరం. దీనినే ఒంటరి మహిళా సర్టిఫికేట్ అంటారు. ఈ ఒంటరి మహిళా సర్టిఫికేట్ అవసరం. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఒంటరి మహిళా సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి, ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు, ఇవి తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ ఒంటరి మహిళ పింఛన్కు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ముందుగానే ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తామని చెప్పారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఒంటరి మహిళ కూడా ఈ యొక్క పింఛన్కు మీరు దరఖాస్తు అనేది చేసుకోండి, మిస్ అవ్వద్దు. మిస్ అయితే కనుక మళ్ళీ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ కొత్త పింఛన్కు అప్లై చేసుకోండి, మర్చిపోవద్దు. మీరు అప్లై చేసుకుంటే మీకు ఒక నెలకు 2016 రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం కొత్త పింఛన్ అయితే మనకు అందించడం జరుగుతుందన్నమాట. ఇది ఒంటరి మహిళలకు సంబంధించి. ఇక వితంతు మహిళలకు కూడా ఇక్కడ అవకాశం ఉంది. వితంతు మహిళలు కూడా తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలు మీ భర్త డెత్ సర్టిఫికెట్, మీ భర్త ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్, ఓటర్ ఐడి, అలాగే మనకు ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్, ఇవన్నీ కూడా తీసుకుని మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి. మనకు ఎంపీడీఓ కార్యాలయాల్లో, ప్రజావాణి కౌంటర్ల ద్వారా, మున్సిపల్ కార్యాలయాల్లో మీరు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం మీకు దరఖాస్తులను పరిశీలించి మీరు అర్హులైతే కనుక మీకు నెలకు 2016 రూపాయల పింఛన్ను తెలంగాణ ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి, ఎవరు కూడా ఎక్కడ కూడా మర్చిపోవద్దు. ఇక దివ్యాంగ మహిళలు కూడా, ఎవరైనా దివ్యాంగత్వం కలిగినటువంటి మహిళలు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు దివ్యాంగుల సదరం సర్టిఫికెట్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యూడిఐడి కార్డు, దివ్యాంగుల సదరం సర్టిఫికెట్లో మీకు ఏమైందంటే ఇక్కడ 90% అంటే 40% కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నటువంటి వారంతా కూడా ఈ పింఛన్కి అప్లై చేసుకోవచ్చు. దివ్యాంగులందరూ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్లో 40% కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలి. అలాగే మనకు ఈ యొక్క యూడిఐడి కార్డు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యూడిఐడి కార్డు, ఇవన్నీ కూడా తీసుకుని మీరు ఎంపీడీఓ కార్యాలయాల ద్వారా కానీ, మున్సిపల్ కార్యాలయాల ద్వారా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. పట్టణాల్లో ఉన్నటువంటి వారైతే మున్సిపల్ కార్యాలయాల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తు అనేది చేసుకుంటే మీకు కొత్త పింఛను 4016 రూపాయలను ప్రభుత్వం అయితే మంజూరు చేయబోతుంది అనమాట. 2016 4016 రూపాయలు ఈ పింఛన్ల రూపంలో మహిళలందరికీ కూడా వస్తుంది. అప్లై చేసుకోండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఆల్రెడీ మనకు దరఖాస్తుల ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే మీరు కనుక వెంటనే అప్లై చేసుకుంటే మీకు ప్రభుత్వం కొత్త పింఛన్ అయితే మంజూరు చేస్తుంది. ప్రతి నెల కూడా మీకు 2016 రూపాయలు వస్తాయి. ఇక రెండోది చూసుకుంటే మనకు ఈ యొక్క ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి ఇక్కడ మనకు వారికి 2500 రూపాయలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అంటే నెలకు 2500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మరి 2500 రూపాయల పథకానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియను అయితే చేపట్టలేదు. దరఖాస్తుల ప్రక్రియ లేకపోవడంతో ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా. మరి తాజాగా ఈ పథకం పైన కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల చెప్పడం జరిగింది. తాజాగా మనకి ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. మరి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించి దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఈ యొక్క పథకం ద్వారా మనకు ప్రభుత్వం అయితే మనకు డబ్బులు అయితే అందించబోతుంది అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా 18 నుంచి 57 ఏళ్ళ లోపు ఉన్నటువంటి మహిళలంతా కూడా తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఓటర్ ఐడి, ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకుని మీరు ఈ యొక్క మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ 2500 రూపాయల పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం మీకు ఇక్కడ ఈ పథకం ద్వారా మీకు నెలకు 2500 రూపాయల చొప్పున అందించడం జరుగుతుంది అనమాట. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి అనుగుణంగా మీరు కనుక ఈ అప్డేట్స్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ లబ్ధి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని అలర్ట్గా ఉండండి. అప్పుడు మాత్రమే మీరు లబ్ధి పొందడానికి మీకు అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. మరి ఈ పథకానికి సంబంధించి కూడా ఈ నెలలోనే ప్రభుత్వం దరఖాస్తులను అయితే స్వీకరించబోతుంది. కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో 18 నుంచి 57 ఏళ్ళ లోపు ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని దానికి అనుగుణంగా మీరు కనుక రెడీగా ఉంటే మీకు నెలకు 2500 రూపాయల చొప్పున
ప్రభుత్వం అయితే డబ్బులను అయితే అందిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. రెడీగా ఉండి 2,500 రూపాయల పథకం ద్వారా లబ్ధి పొందండి. పెన్షన్ల ద్వారా నెలకు 2,016 రూపాయలు మరియు 4,016 రూపాయలు పొందండి. మిగిలినటువంటి వారంతా కూడా నెలకు 2,500 రూపాయల చొప్పున అయితే తీసుకోండి. ఇదే అప్డేటు. వీడియోని ఒక లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ను వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటను నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీ ఫోన్లోనే మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి. ఎవరు ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు. అప్డేట్స్ అన్నిటిని కూడా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను.